విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ 35వ వార్డు పరిధిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకులు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణ త్యాగ ఫలితంగా స్వతంత్రం వచ్చిందని చెప్పారు. మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకం ఈరోజు ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు ఎన్నో చోట్ల మహా అన్నదానాలు, వృద్ధులకు పండ్లు, అలాగే చిన్నారులకు చాక్లెట్స్, మిఠాయిలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అంటే మన దేశం మొత్తం యావత్తు చేసుకునే పండుగ. అంటే కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా దేశం మొత్తం కూడా గర్వించే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది మన 15 ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవ వేడుక. ఎందుకంటే ఈరోజు మన యొక్క స్వతంత్ర ఈ పండగ వాతావరణం రావడానికి కారణం సుమారు అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, అలుపెరగని పోరాట యోధులు మన 250 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది మన వాళ్ళందరూ కూడా అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన ముందున్న తరాలు, మన జనరేషన్లు అన్నీ కూడా మన ముందు తరాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రం మన భవిష్యత్తు తరాలకి అందించాలని ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజు వాళ్ళు ఆలోచించి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు కుండెల్ని ఎదురుపెట్టి ఈరోజు మనకి ఈ స్వతంత్రం తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడున్న యువత కానివ్వండి, ఇప్పుడున్న నాయకులు కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రం రావడం జరిగినదో ఆ ప్రాణత్యాగాలకి ఫలితం దక్కే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజాన్ని సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు నడవాలని, అలాగే వారు వేసిన బంగారు బాటలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏర్పరిచిన తర్వాత ఆ పూర్వీకుల తాలూకా ప్రాణత్యాగంతో ఏర్పడిన ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ రావాలని, అందరికీ కూడా సమానంగా అంటే ఉన్నవారికి ఒక చట్టం, లేని వారికి ఒక చట్టం కాకుండా భారతదేశ పౌరులు అందరికీ కూడా ఒకటే చట్టం ఉండేలాగా మన రాజ్యాంగ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ నిజంగా అంటే ఒక దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి, భారతదేశ పౌరులు అని చెప్పుకోవడానికి ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గర్విస్తూ ఉన్నాము. అలాగే ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పలు ప్రాంతాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సీతంరాజు సుధాకర్ గారు ఎన్నో ప్రాంతాలకు వచ్చి మురికివాడలో ఉన్న అభివృద్ధి చేసి అవన్నిటిలో కూడా త్రివర్ణ పతాకం ఎగరవేసి ప్రతి ఒక్క గుండెల్లోని కూడా అంటే ఇంద్రధనుసు వెళ్ళి విరిసేలాగా ప్రతి ఒక్కరు కూడా మనసులో రంగుల హరివిల్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తాలూకా పనితీరు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆయన తాలూకా పనితీరుతో ప్రతి ఒక్కరు గుండెల్లోని కూడా ఆనందం నింపుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను.